మన మొదటి గెస్ట్ శ్రీ బెక్కం భగత్ సింగ్ గారు. ఆయన హైకోర్టు అడ్వకేట్. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్, ఇండస్ట్రీలో అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తే నెపోటిజం అంటారు. లైక్ డాక్టర్స్ అవి ఉండొచ్చు, మీరు అన్నట్టు అడ్వకేట్స్ అయి ఉండొచ్చు. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. ఈ నెపోటిజం అనే పదం ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయింది. పబ్లిక్లో ఒక 50% పబ్లిక్ ఏంటి అంటే చెట్టు కింద పీట, వాడు ఏం సంపాదించాడు, అదొక నోషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకో 50% పబ్లిక్ ఏంటంటే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, దే చార్జ్ హై అమౌంట్ అని చెప్పేసి ఈ నోషన్ ఉంది. కొంతమంది లా కూడా చేసుంటారు, బట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్ లేకపోయారు, లేకపోతే వాళ్ళకి అంత మంచి ఇంగ్లీష్ రాకపోవడం. వేరే వాళ్ళ గురించి ఎంత ఛార్జ్ చేశారు ఏంటి అన్ని వివరించారు, బట్ మీరెంత ఛార్జ్ చేశారు పర్ కేస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. సార్ ఈ లాయర్లోనే ఒకసారి లాయర్ అంటారు, ఒకసారి అడ్వకేట్ అంటారు, ఒకసారి బారిస్టర్ అంటారు. ఈ మూడింటికి తేడా ఏంటి, లేదా మూడు ఒకటేనా? మూడు ప్రొఫెషనల్ వైజ్ ఒకటే, కాకపోతే బారిస్టర్ అంటే సో యాక్చువల్లీ వాట్ వీ థాట్ ఏంటంటే లాయర్, అందులో లాయర్ అనే మీనింగ్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అడ్వకేట్ పెట్టుకుంటారేమో అని నేను అనుకోను. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్? స్కూలింగ్ 10th వరకు అక్కడ మహబూబ్ నగర్లో కంప్లీట్ చేశాను. దెన్ ఆ టైంలో 2010 ఆ టైంలో కంప్లీట్గా ఈ నారాయణ శ్రీ చైతన్య ట్రెండ్ నడిచింది కదా. ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్. కేసు కోర్టులోకి వెళ్ళిందంటే మినిమం 2-3 ఇయర్స్ తిరిగి దాని తర్వాత కూడా జస్టిస్ వస్తుంది అని నమ్మకం లేకుండా ప్రజలు ఉంటారు. కాబట్టి అవుట్ ఆఫ్ ద కోర్టే సెటిల్ చేసుకుందాం చాలా మంది ఉన్నారు. జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్. సో పేషెన్స్ ఉంటే కోర్టుకి వెళ్ళండి. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సెటిల్ చేసుకుంటే నిజంగా కూడా కోర్టు పైన బర్డెన్ తగ్గుతుంది. దీని బదులు ఇంకొక కేసు డీల్ చేయాలి.